వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో భాగమైనటువంటి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియాని, సో భారతదేశానికి ఏవైతే బోర్డర్గా ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీటిపైన ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని అయితే అడుగుతూ ఉన్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్, ఇండియన్ మ్యాప్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియా. సో చూద్దాం మిత్రమా ఇక్కడ. సో భారతదేశానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు బౌండరీ, ఇప్పుడు మనం ఏదైనా మనకు సరిహద్దు తీసుకున్నట్లయితే 4 డైరెక్షన్స్ ఉంటాయి. అట్లా ఇండియాకి కూడా 4 డైరెక్షన్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఒకటి నార్త్ పాయింట్ అని, ఒకటి నార్త్ పాయింట్ అని, 2 సౌత్ పాయింట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే దీనికి నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, వీటిలో సరిహద్దుగా మనం కన్సిడర్ చేస్తాం కదా. అవి భారతదేశానికి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ఓన్లీ డైరెక్షన్స్ని మనం చూస్తాం, నార్త్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్. సో 4 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియాని మనం చూద్దాం ఇక్కడ. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇది మనందరూ తెలుసు, ఇదొక మన ఇండియా యొక్క మ్యాప్, భారతదేశం యొక్క మ్యాప్. సో భారతదేశానికి నార్త్ ఇక్కడ, సౌత్ ఇక్కడ, వెస్ట్ ఇక్కడ అండ్ ఈస్టర్న్ పాయింట్ ఇక్కడ. సో వీటి యొక్క సరిహద్దులు చూస్తే ముందుగా రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే, లేదా రాష్ట్రం ఉంటే రాష్ట్రం, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం ఉంటే కేంద్రపాలిత ప్రాంతం. సో భారతదేశానికి నార్థర్న్ మోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం, భారతదేశానికి నార్థర్న్ మోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, జేఎండ్కే అంటాం. సో నార్థర్న్ మోస్ట్లో ఉన్నటువంటి ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. సో అదే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. దాని తర్వాత భారతదేశానికి సదరన్ మోస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తమిళనాడు ఉంటుందండి, తమిళనాడు. సో సదరన్ మోస్ట్లో భారతదేశానికి తమిళనాడు ఉంటుంది. ఇది మెయిన్ ల్యాండ్కి, భారతదేశంలో భాగమైనటువంటి మెయిన్ ల్యాండ్కి. అట్లా కాకుండా మన యొక్క ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ద్వీపాలను కూడా మనం కన్సిడర్ చేస్తే భారతదేశానికి సదరన్ మోస్ట్ పాయింట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్లో ఉంటుంది అండి, అండమాన్ అండ్ నికోబార్. సో ఈ ప్రాంతాలు భారతదేశానికి సదరన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్ ల్యాండ్ అంటే మాత్రము తమిళనాడు వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా అన్నప్పుడు మాత్రం అండమాన్ అండ్ నికోబార్ ఇస్ ద సదరన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ అంశం ఇక్కడ చూడవచ్చు, వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే, సో పశ్చిమాన మనం చూసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రం పశ్చిమాన ఉంటుంది భారతదేశానికి. ఈస్టర్న్ సైడ్ మనం చూసుకున్నట్లయితే, సో లైక్ తూర్పు పరంగా మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం బౌండరీగా ఇక్కడ ఉంటుంది అండి. క్లియర్ కదా. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. సో సూర్యుడు మార్నింగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉదయిస్తే అస్తమించేది గుజరాత్లో అండి. ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీనిపైన గతంలో కూడా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా సూర్యకిరణాలు పడతాయి, ఏ రాష్ట్రము పైన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడతాయని చెప్పేసి గతంలో అడిగారు. సో ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అని, ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు పడతాయి. లాస్ట్గా చిట్ట చివరిగా సూర్యకిరణాలను పడేటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి గుజరాత్లో పడతాయి. మనందరూ తెలుసు కదా, సన్ ఆల్వేస్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ అండ్ హీ సెట్స్ ఇన్ ద వెస్ట్ డైరెక్షన్. క్లియర్ కదా. సో అందుకోసం అక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తాడు అండి. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశంగా చూసుకున్నట్లయితే మరి నార్థర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు దాకా మన రాష్ట్రాలు చూసాం, అది కాకుండా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఉన్నాయి. దానిలో నార్థర్న్ మోస్ట్లో ఉన్నటువంటి పాయింట్ వచ్చేసి ఇందిరా కాల్ అని పిలుస్తాం, ఇందిరా కాల్ అని పిలుస్తుంటాం. సో ఇక్కడ ఇందిరా కాల్ అనేటువంటిది ఒక ఎత్తైనటువంటి ప్లేస్లో ఉంటుంది. దాదాపు మనం ఎత్తులో చూసుకున్నట్లయితే 5764 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఇంచుమించు ఇట్ ఈస్ నియర్ టు షియాచిన్ ముజ్దాగ్. ఓకేనా. సో ఇంచుమించు ఎక్కడగా ఉంటుంది అంటే షియాచిన్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ దగ్గరలో షియాచిన్ ముజ్దాగ్ అని ఉంటుంది. సో ఇదంతా కూడా కారాకోరం అనేటువంటి మౌంటైన్ రేంజెస్కి భాగమైనటువంటి ప్లేస్లో ఉంటుంది. క్లియర్ కదా. సో ఇందిరా కాల్ ఈజ్ ద నార్థర్న్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫర్ ఇండియా. సో భారతదేశానికి నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పాయింట్ వచ్చేసి ఇందిరా కాల్ అనేటువంటిది. ఒక్కసారి నేను మ్యాప్లో మీకు చూపిస్తా ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని. సో చూడొచ్చు, ఈ పాయింట్ అండి, ఈ పాయింట్లో ఇక్కడ ఇందిరా కాల్ అనేటువంటిది ఉంటుంది. ఇందిరా కాల్. మీకు సందేహం రావచ్చు, సార్ అంటే మ్యాప్, మన భారతదేశం యొక్క మ్యాప్ చూస్తే ఇట్లా ఉంటుంది కదా, బట్ ఇందిరా కాల్ వచ్చి ఇక్కడ ఉంటుంది.
మీకు సందేహం రావచ్చు, అంటే ఈ ప్లేస్లో ఉంటుంది ఇందిరాకాల్. సార్ మరి ఇండియా ఎక్స్ట్రీమ్ పాయింట్ మరి ఇక్కడ కదా, మీరు ఇక్కడ పాయింట్ అని అంటున్నారు అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గటపక్క ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పిఓకే కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా. సో దానినే ఇప్పుడు ఇటీవల కూడా పేరు మార్చారు, కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది మనకి, ఆజాద్ కాశ్మీర్ అంటాం. సో దీన్నే ఏమని పిలుస్తాము అంటే ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటామండి, అర్థమైందా? సో ఈ ఆజాద్ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయట్లేదు భారతదేశం యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్. ఈ ప్లేస్నే భారతదేశం యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్ని మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాము అండి. ఇంకా ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే ఎల్ఏసి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది చైనా వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేస్, అందుకోసమే ఈ పాయింట్ని మనం ఇందిరాకాల్ అనేటువంటి ప్లేస్నే నార్థరన్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్గా పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఇందిరాకాల్ ఏదైతే ఉందో దీన్ని 2 పార్ట్లుగా చేసుకున్నారు. అంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఇందిరాకాలే, బట్ ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ 2 ప్రాంతాలకి మధ్య డిస్టెన్స్ వచ్చేసి కేవలం 2.4 అప్రాక్సిమేట్గా 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అదేనా? సో ఇదే పాయింట్ ఇక్కడ నార్థన్ మోస్ట్లో ఉన్నటువంటి పాయింట్ అండి. సో చూడవచ్చు. సో ఇక్కడ అసలు ఈ పాయింట్కి ఇందిరా పాయింట్ లేదా ఇందిరాకాల్ అని పెట్టినటువంటి వ్యక్తి 1912లో పేరు పెట్టారు, ఆయనే బుల్ వర్క్మ్యాన్. సో బుల్ వర్క్మ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఇందిరాకాల్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. సో ఇందిరాకాల్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్టర్ గాడెస్ లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి పేరుగా ఈ పేరుని అయితే పెట్టడం జరిగింది. సో మనం చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ ఇందిరాకాల్ అనేటువంటిది 2 పార్ట్లుగా ఉంటుంది, 2 ప్లేసెస్లో ఉంటుంది, వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్. సో రెండింటికి మధ్య గ్యాప్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్. సో జస్ట్ మైనర్ డిస్టెన్స్ అన్నట్టు, ఓకేనా? సో ఇది మనకి నార్థన్ పాయింట్లో బౌండరీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఈ ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వచ్చి సదరన్ మోస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ సదరన్ మోస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్లో ఉంటుంది. ఓవరాల్గా ఇండియా మొత్తం అన్నప్పుడు మాత్రము అండమాన్ అండ్ నికోబార్లో, సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పాయింట్ ఉంటుంది. సో దాన్నే అంటాము ఇందిరా పాయింట్ అని అంటాం. సో అండమాన్ అండ్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ని ఇందిరా పాయింట్ అని పేరుతో పిలుస్తాము అండి. సో ఈ పాయింట్ కిందనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే బౌండరీ ఇక్కడ అనుకుంటే ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక లైన్ పాస్ అవుతూ ఉంటుంది. ఆ లైన్ యొక్క లాటిట్యూడ్ అంటాం. ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు మనం చదువుకొని ఉంటాం కదా, సో లాటిట్యూడ్ ఇది, ఓకేనా? సో అక్షాంశం. సో ఈ ఇందిరా పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి లాటిట్యూడ్ వచ్చేసి 6.8 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అండి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ని గతంలో ఒక పేర్లతో పిలిచేవాళ్ళు. ఆ పాయింట్లే పిగ్మేలియన్ పాయింట్ అని లేదా పార్సన్స్ పాయింట్ అని పిలిచేవాళ్ళు. సో గతంలో ఇందిరా పాయింట్ అని మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో దానిని గతంలో పిగ్మేలియన్ పాయింట్ అని, పార్సన్స్ పాయింట్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇందిరాగాంధీ గారు తర్వాత, సో మన ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, సో ఆవిడ తర్వాత ఇక్కడ ఏం చేశారు అంటే ఈ ప్లేసెస్ని మార్చి, వీటి యొక్క పేర్లు మార్చి ఇందిరా పాయింట్ అని 1985లో పెట్టడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ చూద్దాం ఇంకొక ప్లేస్. సో మెయిన్ ల్యాండ్ చూస్తే ఓన్లీ భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ పాయింట్ సదరన్ మోస్ట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి బాహ్య పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది అండి. ఇది కన్యాకుమారికి దగ్గర, తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారికి దగ్గర. సో ఇక్కడ ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటాం ఇది. సో దాన్నే పిలుస్తాము వివేకానంద రాక్ మెమోరియల్గా పిలుస్తాం. చూడండి ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్గా పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ ఇండియా. సో ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా, అక్కడ కన్యాకుమారి ఏరియా ఉంటుంది తమిళనాడులో, కన్యాకుమారి బీచ్ ఏరియా కదా, సో అక్కడ ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇది. నెక్స్ట్ వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ సైడ్లో ఎక్స్ట్రీమ్ పాయింట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో గుహార్మోతి అనేటువంటి ఒక ప్లేస్లో ఉంటుంది అండి. సో గుహార్మోతి అనేటువంటి ఒక ప్లేస్ గుజరాత్ రాష్ట్రంలో నారాయణ సరోవర్ అనేటువంటి ఒక ప్లేస్ దగ్గర కచ్ జిల్లాలో ఉంటుంది. ఇది వెస్టర్న్ మోస్ట్ పాయింట్. సో వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇది ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ నారాయణ సరోవర్ అనేటువంటి విలేజ్. దాంతోపాటు కోటేశ్వర టెంపుల్ అనేటువంటిది కూడా ఉంటా ఉంది. సో చూడవచ్చు ఇదే ప్లేస్లో గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ గుహార్మోతి అనేటువంటిది
వెస్టర్న్ మోస్ట్, సో పశ్చిమాన, భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి బాహ్య పాయింట్ ఇది ఇండియా యొక్క వెస్టర్న్ బౌండరీ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పాయింట్ ఆఫ్ ఇండియా అండి. సో భారతదేశంలో ఈస్టర్న్ సైడ్, తూర్పు సైడ్ బాహ్య పాయింట్ వచ్చేసి దానినే మనం పిలుస్తాము కిబుతు అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంజా అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది. అంజా అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది. సో ఆ జిల్లాలోనే కిబుతు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో చూడవచ్చు ఇక దాని దగ్గరలోనే ఈ ప్లేస్కి దగ్గరలోనే దిఫు పాస్ అనేటువంటిది ఉంటుంది. సో దీని దగ్గరలో జస్ట్ 40 కిలోమీటర్స్ దగ్గరలోనే దిఫు పాస్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో దిఫు పాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రోడ్ అండి. సో పాస్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే రోడ్ అని మీనింగ్. క్లియర్ కదా, రోడ్ అని మీనింగ్ అండి. సో ఇక్కడ ఈ దిఫు పాస్ అనేటువంటిది ఒక ట్రై జంక్షన్. ఏ ప్రాంతాలకు ట్రై జంక్షన్ అండి? 3 దేశాలకు, ఇండియాకి, చైనాకి, మయన్మార్కి. సో ఇండియాకి, చైనాకి, మయన్మార్కి మధ్య ఈ ప్లేస్ అనేటువంటిది ట్రై జంక్షన్గా ఉంది. ఇదొక అంశం. సో చూడవచ్చు మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పాయింట్లో ఈ ప్లేస్ అండి. సో ఇది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఫర్ ఇండియా. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మన టేబుల్లో చూసుకుంటే ఈ విధంగా చూడవచ్చు. సో నార్థన్ మోస్ట్ పాయింట్ వచ్చేసి ఇందిరాకాలు, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇందిరా పాయింట్ లేదా దాన్ని పిగ్మిలియన్ పాయింట్ అంటారు. సో అండమాన్ అండ్ నికోబార్లో. నెక్స్ట్ వచ్చి సదరన్ మోస్ట్ పాయింట్ మెయిన్ ల్యాండ్ వచ్చి కన్యాకుమారి, తమిళనాడు రాష్ట్రంలో. ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చి కిబుతు అంటారు. సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా దాన్నే గుహర్మోతి అంటారు. అదే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబుల్లో మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాప్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అండి. క్లియర్ కదా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ యూనియన్ టెరిటరీస్ కదా. సో ఈ ప్లేస్లో ఉంటుంది ఇందిరాకాల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గుహర్మోతి గుజరాత్. ఇక్కడ ఇండియాకి మెయిన్ ల్యాండ్ పరంగా చూస్తే ఇక్కడ కన్యాకుమారి దగ్గర లేదు. ఐలాండ్స్ కనుక కూడా మనం కంపేర్ చేస్తే ఈ ప్లేస్లో ఉంటుంది అండి ఇందిరా పాయింట్ అనేటువంటిది. దాన్ని పిగ్మిలియన్ పాయింట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా, సో లాటిట్యూడ్ 68.7 degrees ఈస్ట్ అక్షాంశం పాస్ అవుతూ ఉంటుంది. కింద చూసుకుంటే ఇందిరా పాయింట్ దగ్గర 6 degrees 8 minutes నార్త్ లాటిట్యూడ్ పాస్ అవుతూ ఉంటుంది. కన్యాకుమారి దగ్గర 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ పాస్ అవుతూ ఉంటుంది. సో ఇవి బౌండరీ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో దానికి సంబంధించి మరి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ లైక్ విచ్ ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో భారత ప్రధాన భూభాగంలో దక్షిణ అంచున ఉన్న ప్రాంతం ఏది అంటా ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ కన్యాకుమారి. సో కన్యాకుమారి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్స్ ఈజ్ ఇన్ అంటున్నారు. సో ఇక్కడ ఏమన్నారు, భారతదేశానికి దక్షిణాన ఉన్న ఇందిరా పాయింట్ ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతూ ఉన్నారు. ఆప్షన్స్లో తమిళనాడు, బి చోటా నికోబార్, సి గ్రేట్ నికోబార్ అండ్ డి కార్ నికోబార్ ఐలాండ్ అని అడుగుతూ ఉన్నారు అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో భారతదేశానికి నార్థన్ మోస్ట్ పాయింట్ ఇండియాకి ఏది ఉందంటున్నారు. సో ఏ వాఘా బోర్డర్, బి ఇందిరాకాల్ అండ్ సి సియాచిన్ గ్లేషియర్ అండ్ డి శ్రీనగర్ అండి. మరి ఈ క్వశ్చన్కి కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ ఇవ్వండి. బట్ ఈవెన్ దో ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ నార్థన్ మోస్ట్ అన్నప్పుడు ఇందిరాకాల్. నెక్స్ట్ క్వశ్చన్. సో నేమ్ ద ప్లేస్ ఇన్ ఇండియా వేర్ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ మీట్. సో ఏ ప్రాంతంలో 3 సముద్రాలు కలుస్తూ ఉన్నాయి అంటున్నారు. సో భారతదేశానికి చుట్టుపక్కల 3 సముద్రాలు ఉన్నాయి కదా, అవి ఏ ప్లేస్లో కలుస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు. ఏ కన్యాకుమారి, బి ఇందిరా పాయింట్ అండ్ సి నాగర్కోయిల్ అండ్ డి రామేశ్వరం. సో ఆన్సర్ ఏమవుతుంది కన్యాకుమారి. సో అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఈ టాపిక్ సంబంధించి అడుగుతూ ఉన్నారు. అందుకోసమే జస్ట్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. నిక్ నేమ్స్ ఆఫ్ ఇండియన్ రివర్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి నదుల యొక్క మారు పేర్లు లేదంటే ముద్దు పేర్లుగా పిలువబడేటువంటి పేర్లను డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో చూద్దాం. ఇక్కడ ముందుగా చూద్దాం సింధు నది.
సో సింధు నది భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి నది. ఓకేనా. సో దానిని ఇప్పుడు మనం ఇందస్ రివర్గా పిలుస్తూ ఉంటాం. సో సింధు నదిని ఇందస్ రివర్గా పిలుస్తూ ఉంటాం. గతంలో ఇదే సింధు నదిని ఇందు నదిగా పిలిచేవాళ్ళం అండి. సో మనందరికీ తెలుసు కూడా, ఇంకా హిస్టరీలో మనం చదువుకున్నాం. ఇదే సింధు నది పేరుపై నుంచే ఇండియా అనేటువంటి లేదా హిందూ అనేటువంటి పేరు ఆవిర్భవించింది అనేటువంటి అంశం కూడా మనం ఇండియన్ హిస్టరీలో చదువుకొని ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక రివర్ అంటాం, డెడ్ రివర్ అంటాం. డెడ్ రివర్. మరి ఈ డెడ్ రివర్ అనేటువంటి పేరుని ఏ నదికి పెట్టారు అంటే, ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి గగ్గర్ అనేటువంటి ఒక నదికి. సో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గగ్గర్ అనేటువంటి నది ఏదైతే ఉందో, సో దానికి డెడ్ రివర్ అనేటువంటి పేరు పెట్టారు. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ రివర్ అంటారు. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. సో దీనికి ఏ నదికి పెట్టారంటే ఈ పేరుని ఉమ్నగట్ రివర్ అనేటువంటి పేరుకి పెట్టారు. చూడవచ్చు మీరు. సో ఇది ట్రాన్స్పరెంట్ రివర్. సో నీరు చూస్తే మీకు కింద ఈవెన్ రివర్లో ఉన్నటువంటి సర్ఫేస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ట్రాన్స్పరెంట్ రివర్గా పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూస్తే రెడ్ రివర్ అంటారు. మరి ఎర్ర నది. సో ఎర్ర నది అని ఏ నదిని పిలుస్తున్నాము అంటే బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర రివర్. సో ఏదైతే మనం టిబెట్ దేశంలో సాంగ్పో అనేటువంటి పేరుతో పిలుస్తున్నామో, సాంగ్పో అనేటువంటి పేరుతో పిలుస్తున్నామో, సో ఆ నదియే బ్రహ్మపుత్రగా భారతదేశంలో పిలుస్తూ ఉన్నాం. సో దానినే రెడ్ రివర్గా పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక రివర్. సో యార్లంగ్ సాంగ్పో అంటాం. సో సాంగ్పో రివర్ అంటాం, యార్లంగ్ సాంగ్పో అని కూడా పిలుస్తాం. సో ఇది టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అంటాం. అదే నది భారతదేశంలోకి ఎంటర్ అయితే బ్రహ్మపుత్ర రివర్గా పిలుస్తూ ఉంటాము అండి. దాని తర్వాత అదే బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో 2 పేర్లతో పిలుస్తుంటారు. ఒకటి సియాంగ్ రివర్ అని, 2 దిహాంగ్ రివర్ అని పిలుస్తూ ఉంటారు. అదే బ్రహ్మపుత్ర రివర్ని అస్సాం రాష్ట్రంలో లుయుత్, అదేవిధంగా దిలావ్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. బ్రహ్మపుత్ర నదిని లియుత్ అండ్ దిలావో అనేటువంటి పేర్లతో అస్సాం రాష్ట్రంలో పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో శారదా నది అనేటువంటిది ఉంటుంది. సో దానినే కాళీ రివర్ అని, లేదంటే మహాకాళి నది అని పిలుస్తూ ఉంటారు. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి శారదా నదిని 2 పేర్లతో పిలుస్తుంటారు, 2 పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాళీ నది అని, మహాకాళి అనేటువంటి నదులతో పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత కోసి నదిని కోసి రివర్ అంటాం. ఇది బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఆ నదిని సారో ఆఫ్ బీహార్గా పిలుస్తూ ఉంటారు. దీన్ని చాలా ఎగ్జామ్స్లో అడగటం జరిగింది అండి. ఊచ్ రివర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ సారో ఆఫ్ బీహార్. సో ఏ నది బీహార్ రాష్ట్రానికి దుఃఖదాయిగా ఉంది అని వివిధ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి కోసి నది. మరి ఎందుకు కోసి నదిని సారో ఆఫ్ బీహార్గా పిలుస్తూ ఉంటారు అంటే, ఈ కోసి నది అనేటువంటిది ప్రతిసారి కూడా తన యొక్క డైరెక్షన్ని ఎప్పుడు ఆ నది ప్రవహించేటువంటి సమయంలో డైరెక్షన్స్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. సో మార్చుకోవటం వలన వివిధ ప్రాంతాల్లోకి ఫ్లడ్స్, వరదలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగుతూ ఉంది. అందుకోసమే సారో ఆఫ్ బీహార్గా కోసి నదిని పిలుస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇదే మహానదిని సారో ఆఫ్ ఒడిశాగా పిలుస్తూ ఉన్నారు. సేమ్ కోసి నది ఏ విధంగా బీహార్లో తన యొక్క దిశను మార్చుకుంటూ ఉంటుందో, అదేవిధంగా మహానది కూడా దాని యొక్క దిశని మార్చుకుంటా ఉన్నది అండి. సో సారో ఆఫ్ ఒడిశాగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక నది మనం చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర రివర్. సో దీన్ని కూడా ఏమని పిలుస్తారంటే సారో ఆఫ్ అస్సాంగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తూ ఉంటారు. సో సారో ఆఫ్ అస్సాం ఏ నదిని పిలుస్తారండి? బ్రహ్మపుత్ర రివర్ని పిలుస్తారు. దాని తర్వాత దామోదర్ రివర్. సో దామోదర్ రివర్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహించేటువంటి నది. దీనిని సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్గా పిలుస్తూ ఉంటారు. ఇంకొక నది ఉంటుంది సేమ్ అదే దామోదర్ రివర్. ఇది జార్ఖండ్లో ప్రవహిస్తూ ఉంటుంది, జార్ఖండ్లో. సో దీనినే సారో ఆఫ్ వెస్ట్ జార్ఖండ్గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదే దామోదర్ రివర్ని రివర్ ఆఫ్ సారోస్గా పిలుస్తూ ఉంటారు ఇదే నదిని. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ధోని రివర్ ఉంటుంది. సో ధోని రివర్ని కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఈ రివర్ అనేటువంటిది దీనినే ఏమని పిలుస్తారు? సారో ఆఫ్ కర్ణాటక పిలుస్తారు. సోన్ రివర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని సారో ఆఫ్ మధ్యప్రదేశ్గా పిలుస్తారు అండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నటువంటి అంశం బుడమేరు రివర్. సో ఇదే బుడమేరు రివర్ వలన
ఇటీవల విజయవాడలో, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడలో ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా తీవ్రమైనటువంటి వరదలు రావడం జరిగింది. ఓకేనా. సో అందుకే ఈ బుడమేరుని సారో ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత స్వాన్ రివర్ ఉంటుంది. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తూ ఉంటుంది. సో లైక్ సారో ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా స్వాన్ రివర్ని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంశంగా మనం చూసుకుంటే ఇంకొక రివర్ గోదావరి రివర్. దీన్ని వృద్ధగంగా అని, దక్షిణ గంగా అని పిలుస్తూ ఉంటారు. సో గోదావరి రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ గంగా లేదా వృద్ధగంగాగా కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అంశం చూస్తే కావేరీ రివర్. సో కావేరీ రివర్ని గ్యాంజెస్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తారు, లేదంటే సౌత్ ఇండియా యొక్క గంగా నదిగా పిలుస్తారండి. ఓకేనా. సో కావేరీ రివర్ని, ఇక్కడ గోదావరి రివర్నేమో దక్షిణ గంగా అని పిలుస్తారు, కావేరీ నదినేమో గ్యాంజెస్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదే కావేరీ నదిని అర్ధగంగా అని కూడా పిలుస్తారండి. అర్ధగంగా, కావేరీ ఈజ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ అర్ధగంగా. లూని రివర్. సో దీన్ని లవణావరి లేదంటే సాల్ట్ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ లూని రివర్ అనేటువంటిది గతంలో ఈ రాజస్థాన్ ప్రాంతంలో ప్రవహించేటువంటి నది. సో ఇది యాక్చువల్గా ఉప్పు నీటి నది. సో అందుకే దాన్ని ఏమంటారు, లవణావరి లేదా సాల్ట్ రివర్గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ యమునా రివర్ ఉంటుంది. దానిని డాటర్ ఆఫ్ ది సన్గా పిలుస్తారండి. సో యమునా నది యొక్క ఇంకొక పేరు మనం చూసుకున్నట్లయితే డాటర్ ఆఫ్ ది సన్, సూర్యుడి యొక్క కుమార్తెగా, సూర్యుడి యొక్క పుత్రికగా ఈ యొక్క యమునా నదిని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే రివర్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ స్టేట్స్ అండి. సో లైక్ ఈ కొన్ని రాష్ట్రాలకు నదులు కొన్ని రాష్ట్రాల్లో లైఫ్ లైన్ రివర్స్గా పిలుస్తూ ఉంటాం. అంటే ఆ రాష్ట్రము ఆ నది పైన డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కోయినా రివర్, ఏదైతే కృష్ణా నదికి ఉపనదిగా ఉన్నటువంటి కోయినా రివర్ ఉందో, సో దీనిని ఆ లైఫ్ లైన్ ఆఫ్ మహారాష్ట్రగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ నర్మదా నది. సో నర్మదా నది ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లో నుంచి తర్వాత గుజరాత్లోకి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి లైక్ ఇది మనకి ఇటు సైడ్ అరేబియన్ సీలో కలుస్తూ ఉంటుంది. సో నర్మదా నది ఈజ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ కదా. సో దీనిని మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క లైఫ్ లైన్ రివర్గా పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత మందోవి రివర్ ఉంటుంది, గోవాకి లైఫ్ లైన్ ఆఫ్ గోవాగా. తీస్తా రివర్ లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం గాను, పెరియార్ రివర్ లైఫ్ లైన్ ఆఫ్ కేరళ గాను. సో ఈ పెరియార్ రివర్ అనేటువంటిది ఈ పెరియార్ నేషనల్ పార్క్ ఏదైతే కేరళ రాష్ట్రంలో ఉందో, సో దాని వెంబడి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకొక రివర్ ఉంటుంది, దాన్ని మనం కావేరీ రివర్ అంటాం. సో ఇది కావేరీ రివర్ కర్ణాటకలో ప్రవహిస్తూ ఉంది కాబట్టి లైఫ్ లైన్ ఆఫ్ కర్ణాటక గాను పిలుస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మహానది రివర్, ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంది, దానితో పాటు ఛత్తీస్గఢ్లో కూడా ప్రవహిస్తూ ఉంది కాబట్టి సో లైఫ్ లైన్ ఆఫ్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్గా పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత బిఎస్ రివర్ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో, దానికోసం లైఫ్ లైన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ గాను. గోదావరి నది, సో ఎక్కువగా ఈ గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఈవెన్ తెలంగాణలో కూడా గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా గోదావరి నది అనేటువంటిది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తూ ఉన్నాం. ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఈ గోదావరి నది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తూ ఉందో, సో ఆ నది వెంబడి టూరిజం ప్లేస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే దాన్ని అంటారు అఖండ గోదావరి ప్రాజెక్టుగా దానికి నామకరణం చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే కావేరీ నది అంటాం, కావేరీ రివర్ అండి. సో దీన్నే ఆ లైఫ్ లైన్ ఆఫ్ సౌత్ ఇండియా కూడా పిలుస్తూ ఉంటాం. కావేరీ రివర్ని లైఫ్ లైన్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తాము అండి. ఓకేనా. సో ఇవి నదులకు సంబంధించి నదుల యొక్క వివిధ పేర్లు. సో ఒక్కొక్క నదిని ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో ఫైనల్గా తరచుగా వివిధ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, విచ్ రివర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ సారో ఆఫ్ బీహార్. సో బీహార్ రాష్ట్రానికి దుఃఖదాయనిగా ఉన్నటువంటి నది ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆన్సర్ కోసి రివర్ అండి. ఇక దాని తర్వాత ఇంకెక్కువగా అడుగుతున్నటువంటి పేర్లు బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో, ఈ బ్రహ్మపుత్ర నది అనేటువంటిది దీనిని టిబెట్ దేశంలో ఏమని పిలుస్తారని అడుగుతూ ఉన్నారు. సో టిబెట్ దేశంలో యార్లంగ్ సాంగ్పో అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు.
సో ఈ నది టిబెట్ దేశంలో ప్రాంతంలో ఆవిర్భవించి సో అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవహిస్తూ ఉంటుంది బ్రహ్మపుత్ర నది. సో భారతదేశంలోకి ఈ నది ఎంటర్ అయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాంకి వచ్చేటప్పుడు పాయలుగా విడిపోతూ ఉంటుంది. దిహాంగ్ దిబాంగ్ అనేటువంటి నదులతో అస్సాం రాష్ట్రంలో విడిపోయింది. విడిపోయిన తర్వాత దాదాపు చాలా దూరం కూడా విడిపోయి నది ప్రవహిస్తూ ఉంటుంది అండి. ఓకేనా. సో నది ప్రవహించిన తర్వాత ఆ ప్లేస్లో ఒక మజులీ ఐలాండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. సో నది అనేటువంటిది ఎప్పుడైనా ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుంది, దానితో పాటు ఇసుక అనేటువంటి దాన్ని తీసుకుపోతూ ఉంటుంది. సో కొన్ని పదార్థాలను తీసుకెళ్ళి ఒక ప్లేస్లో సెటిల్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఐలాండ్స్ అనేటువంటివి ఏర్పడింది. సో దిహాంగ్ దిబాంగ్ అనేటువంటి నదుల మధ్యలోనే మజులీ ఐలాండ్ అనేటువంటిది ఏర్పాటు అవడం జరిగింది. సో అది రివర్ ద్వారా ఏర్పాటు అయింది. దాంతోపాటు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్గా మనం చెప్పవచ్చు అండి. ఓకేనా. సో ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్ అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉంది అన్నప్పుడు అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏ నది ద్వారా ఏర్పాటు అయింది అన్నప్పుడు బ్రహ్మపుత్ర అనేటువంటి నది ద్వారా ఏర్పాటు అవడం జరిగింది. సో అట్లా ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో దాని తర్వాత రీసెంట్గా మనకి న్యూస్లో మనం చూసింది బుడమేరు నది చాలా మనకి న్యూస్లో ఉండటం జరిగింది. సో వాటిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. సో బుడమేరు నది విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కృష్ణా రివర్. సో బుడమేరు నది అనేటువంటిది కృష్ణా రివర్కి పార్ట్. దానిని సారో ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తూ ఉంటారు అండి. ఇక దాని తర్వాత తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రధానంగా ప్రవహిస్తున్నటువంటి నదులలో చూసుకున్నట్లయితే కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది, గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. సో ఈ కృష్ణా నదులకి ఈ యొక్క ట్రిబ్యూటరీస్ ఉంటాయి, లైక్ ప్రాణహిత ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్గా మనం చెప్పుకోవచ్చు గోదావరి ప్రాంతాలకి, కృష్ణా నదులకి. సో వీటిపైన మనకి వివిధ ప్లేసెస్లో డ్యామ్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి నదులలో ఈ ప్లేసెస్ పైన వివిధ డామ్లను కూడా నిర్మించడం జరిగింది అండి. సో ఇవి ప్రధానంగా మనకి రివర్స్కి సంబంధించి వాటి యొక్క నిక్ నేమ్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.